హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ పాయింట్. సో ఈరోజు మనం క్రామర్స్ రూల్ గురించి తెలుసుకుందాం. సో క్రామర్స్ రూల్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఎక్స్ వై జెడ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి క్రామర్స్ రూల్ అనేది వాడతాం. సో ఫస్ట్ గివెన్ ఇచ్చాం, గివెన్ ఏమి ఇచ్చారో అది రాద్దాం. గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కెన్ బి రిటర్న్ యాజ్. సో ఫస్ట్ గివెన్ డేటా అన్నది మనం రాసేద్దాం. సో ఫస్ట్ ఈ వాల్యూస్ ఏమైతే ఉన్నాయో 3, 4, 5 మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తాం. 2, -1, 8, 5, -2, 7. ఓకే, ఇది ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో రాసాం. నెక్స్ట్ ఏ వాల్యూస్ అయితే మీరు ఫైండ్ చేయాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు, XYZ వాల్యూస్ కాబట్టి XYZ అని రాస్తాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఈక్వల్ టు అని పెట్టి ఇక్కడ ఏమైతే వాల్యూస్ అంటే 8, 18, 13, 20. ఓకే, ఇలా రాసిన తర్వాత ఇప్పుడు మనం డిటర్మినెంట్ వాల్యూ కనిపెట్టాలి. ఓకే, సో డెట్ వాల్యూ. సో డెట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఫస్ట్ నార్మల్ ఇక్కడ ఉన్నది మ్యాట్రిక్స్ యాజ్ యూజువల్ రాసేస్తాం. 3, 4, 5, 2, -1, 8, 5, -2, 7. ఓకే, ఇప్పుడు మనం దీనికి డిటర్మినెంట్ వాల్యూ అంటే డెట్ వాల్యూ కనబడతాం. సో డిటర్మినెంట్ వాల్యూ ఎలా కనిపెట్టాలంటే ఫస్ట్ 3 తీసుకుంటాం. 3 తీసుకుంటే 3 కదా, సో 3 తీసుకున్నాం, బ్రాకెట్ ఓపెన్ చేసాం. సో ఇది హైట్ చేసేస్తాం, అంటే ఇది హైట్ చేసేస్తే -7 ఉంది. తర్వాత -16, 8 to 16, యాక్చువల్గా -(-) -16. ఓకే, -7 -(-16) అయిపోయింది. నెక్స్ట్ మైనస్ పెడతాం, ఇది ఇలా గుర్తుపెట్టుకోండి, ప్లస్ మైనస్ ప్లస్. ఓకే, ఈ ఫామ్లో. సో ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, ఇది వాడేసాం. నెక్స్ట్ 4 వాడతాం, 4 పెట్టి బ్రాకెట్, అంటే ఇప్పుడు ఇది డిలీట్ చేసేస్తాం. అంటే ఇప్పుడు ఏముంది, ఇది 7 2s 14 -8 5s 40 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ప్లస్ సింబల్, ప్లస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏ నెంబర్ ఉంది, 5. సో ఇది క్లోజ్ చేస్తాం, అంటే ఏముంది ఇప్పుడు -4 మైనస్ పెట్టాలి ఇంటూ -5. ఓకే, ఇప్పుడు ఇది సాల్వ్ చేస్తే మనకి 27 + 104 + 5 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 136. సో ఇది నాట్ ఈక్వల్ టు 0 అన్న కండిషన్ రావాలి. ఓకేనా. సో ఇప్పుడు డెట్ వాల్యూ ఆఫ్ 1 అంటే డెట్ 1 అని చేస్తున్నాం. డెట్ 1 అంటే సేమ్ మనం ఇది ఎలా అయితే చేసామో సేమ్ అలాగే, కానీ ఫస్ట్ కాలం ఉంది కదా, ఆ ప్లేస్లో ఈ నెంబర్స్ పెడతాం. 18, 13, 20. ఓకే, ఫస్ట్ ఇది కాలం రాసేద్దాం, 18, 13, 20. ఓకే, సో యాజ్ యూజువల్ మిగతావి ఏంటి, 4, 5, -1, 8, -2, 7. ఓకే, సేమ్ యాజ్ యూజువల్ రాసేస్తాం. ఇప్పుడు దీనికి డెట్ వాల్యూ మనం ఏం చెప్పుకున్నాం, ఫామ్ ప్లస్ మైనస్ ప్లస్ ఫామ్లో ఉండాలి. సో 18 ఇంటూ -7 హైట్ చేసేస్తాం, ఇది -7 -(8 to 16) -16. తర్వాత మైనస్ ఉండాలి, 4 ఇంటూ ఇది హైట్ చేస్తాం, 13 7s. 13 7s ఎంత, 91 -8 ఇంటూ 20 ఈజ్ 160. నెక్స్ట్ ప్లస్ వాల్యూ ఉంది, ఇంటూ 5, ప్లస్ ఇంటూ 5 ఆఫ్ -26 -20 ఎంత, +20 కదా. సో ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్ ఆన్సర్ రాసేస్తున్నాను నేను, ఇట్ ఈస్ 408. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డెల్టా 2, సేమ్ అలాగే డెల్టా 2. ఇప్పుడు డెల్టా 2 అంటే ఏంటి, 2 సింపులైజ్ ఏం చేస్తుంది, సెకండ్ ప్లేస్లో ఇది రావాలి. అంటే ఫస్ట్ ప్లేస్ యాజ్ యూజువల్ రాసేస్తాం, 3, 2, 5 అని రాసేసి సెకండ్ పొజిషన్ అన్నాం కాబట్టి సెకండ్ పొజిషన్లో 18, 13, 20 రాస్తాం. థర్డ్ పొజిషన్ యాజ్ యూజువల్ 5, 8, 7. సో మనం చెప్పుకుంది 5 ప్లస్ మైనస్ ప్లస్. సో ఇలా మనం సేమ్ ఈ ప్రాసెస్ ఎలా అయితే చేసామో అలా చేస్తే డెల్టా 2 వాల్యూ వచ్చేసి మనకి 136 వస్తుంది. ఓకే, మీరు ట్రై చేయండి ఒకసారి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఐ విల్ క్లారిఫై ఇట్. ఓకే, సో డెల్టా 3 అంటే ఏంటి, థర్డ్ ప్లేస్లో ఈ నెంబర్ వస్తాయి. అంటే ఫస్ట్ 2 ప్లేసెస్ సేమ్, 3, 4, 2, -1, 5, -2. ఇప్పుడు థర్డ్ ప్లేస్లో రాస్తాం కాబట్టి 18, 13, 20 రాస్తారు. సేమ్ అలాగా చేస్తే మనకి 136 వస్తుంది. ఓకేనా.
సో వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చాయి మనకి డెల్టా వాల్యూ వచ్చింది, డెల్టా 1 వచ్చింది, డెల్టా 2 వచ్చింది, డెల్టా 3. ఓకే, 3 వాల్యూస్ అయిపోయినాయి. ఇప్పుడు క్రామర్స్ రూల్ అప్లై చేస్తాం. బై క్రామర్స్ రూల్. క్రామర్స్ రూల్ ఏం చెప్తుందంటే x ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1 బై డెల్టా. డెల్టా 1 ఎంత మనకి వచ్చింది ఇక్కడ? డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు 408. సో 408 వేస్తాం. తర్వాత మెయిన్ డెల్టా వాల్యూ వచ్చేసి 136 వచ్చింది. సో 136 వేసాం. ఓకే, ఇది ఎక్స్ వాల్యూ. దీన్ని మళ్ళీ అదే ఏమంటారు సింప్లిఫికేషన్ చేస్తాం. సో y ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా, z ఈజ్ ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా. సో డెల్టా 2 ఎంత? 136 వచ్చింది బై 136. ఇది కూడా 136 వచ్చింది, 136. సో ఆన్సర్ 1 1. దీనికేమో 3 టైమ్స్ క్యాన్సిల్ అయింది. సో మనకి ఎక్స్ వాల్యూ వచ్చేసి 3, y వాల్యూ వచ్చేసి 1, z వాల్యూ ఈక్వల్ టు 1. ఓకేనా? సో ఇది మన సొల్యూషన్, వెరీ సింపుల్ సొల్యూషన్. ఓకే, థ్యాంక్ యూ.